సెలవు. సింగిల్ టీచర్స్ ఆధునిక విద్యకు కానీ ఆధునిక విద్యకు కానీ పితామహుడు. సాంఘికంగా, నైతికంగా, మతపరంగా భారతీయులు అమాయకులు. ఆధునిక ద్వారా అభివృద్ధి చెందించారు. రైట్. సో మతం ద్వారానైనా సరే ఆందోళనను బోధించాలి. రైట్. సో ఆధునిక విద్యకు పితామహుడు, ఆధునిక విద్యా విధానానికి పితామహుడు ఎవరు? చార్లెస్ ఫోర్డ్. ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ ఎంతస్తుంటేనే చెప్పండి. ప్రాథమిక విద్య మాతృభాషలోనే. రైట్. మాధ్యమిక విద్య ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి దానిని ప్రైవేట్ పరం చేయండి. రైట్. మాధ్యమిక విద్య ఇంగ్లీష్ మీడియంలో ఉండటం వల్ల విద్యార్థులకు సమస్యగా ఉంది. మాతృభాషలో చెప్పండి. మొదలుగా 2 years కంప్లీట్ టీచర్ అయ్యి ఉండాలి. మొదలుగా గేమ్ రైట్. నెక్స్ట్ టీచర్లు ఎక్కడ ప్రైవేట్ టీచింగ్ చేయరు. రైట్. సో బోధనలు ఉన్నత హై స్కూల్లో చెప్పే టీచర్స్ కి టీచింగ్ లోను మరియు కన్సర్న్ సబ్జెక్ట్ లోను డిగ్రీ ఉండాలి. 40 years లోపు ఒక టీచర్స్ అందరూ ఫిజికల్ యాక్టివిటీలో ఉండాలి. మొదలుగా కమిషన్. రైట్. నెక్స్ట్ యూనివర్సిటీ స్థాయిలో నైతిక విద్య, విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యవసాయ విద్య, మరియు ప్రాథమిక స్థాయిలో వ్యవసాయ విద్య, అండర్ కమిషన్, వృద్ధ స్తబ్దత, సర్వజనీయ ప్రాథమిక విద్య 4 సంవత్సరాలు ఉండాలి. సర్వజనీయ